ఒక నిమిషం. మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడ కావాలి. 21 సీట్లు ఇచ్చి ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం. ఎలా దీన్ని పటిష్టం చేద్దాం, ఎలా దీన్ని ఇంకొంచెం ముందుకి బలంగా తీసుకెళ్దామని ఆలోచించాలి తప్ప దాడులు చేయడం, ఇబ్బంది పెట్టడం, ఇది చేస్తే ఏమైపోతుంది? వాళ్ళు మనలో మనుషులే కదా, వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా. నేను చాలాసార్లు చెప్పాను, వైసీపీ నాయకు నా శత్రువు కాదు, నా ప్రత్యర్థి కాదని. ఆయన అలా అనుకుంటాడేమో నాకు తెలియదు, కానీ నేనైతే అలా అనుకోను. నేను చెప్పనా? ఓకే, మీరు అనుకుంటారు కదా, ఒకసారి చెప్తాను. ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ రీప్ వాట్ యు సో. నువ్వేదైతే నాటుతావో నీకు అదే తిరిగి వస్తుంది. నువ్వు ద్వేషం నాటితే ద్వేషమే తిరిగి వస్తుంది, నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది. నేను ప్రేమనే ఇస్తున్నా, ప్రేమే తిరిగి రావాలి. నేను అభివృద్ధినే ఇచ్చాను, అభివృద్ధి తిరిగి రావాలి. ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను, మనం బాగుండాలని ఉంటుంది. వీడు నాశనం అవ్వాలి, ఆడు పోవాలి నేను ఎప్పుడు కోరుకోను. అది ప్రకృతి విరుద్ధం. అది ఓకే. ఇవన్నీ అందుకని మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటుంది, మనకి ఎందుకు? జగజ్జనని, విశ్వమాత, విశ్వజనని, ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటుంది. మన పని ఏంటి? మన పని చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయక్కర్లే, మనం చూస్తూ ఉంటే చాలు. నన్ను చాలాసార్లు తిడతా ఉంటే ఏం చేస్తాను తెలుసా? నన్ను అనుకుంటవచ్చు కదా, మీరు అందరూ అనుకుంటుంది కదా. ప్రశ్న ఎలా భరిస్తాను నేనని. నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడను. వాళ్ళు అనుకోవచ్చు చాలా మంది. నాకు మొన్న చెప్తున్నారు, నిన్ను ఎలా తిట్టారంటే అమ్మ చెప్పలేదు విషయం అంటే నేను చెప్తే నేను వేరేలా ఆలోచన. నేనేంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను, నేను విన్నాను. నేనేం నమ్ముతానంటే, తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయనివ్వు, నన్ను ఏది వినాలో అదే విననివ్వు, దేనికి స్పందించాలో దానికే స్పందింపచేయి. ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను చూడను కూడా చూడను నా గురించి. సో అందుకే నన్ను ఎవరిని తిట్టినాగా నాకు అర్థం కాదు. అట్లాగా ఎవరిని తిట్టినట్టు ఉండదు. అలాగా ఈరోజు మనకున్నది 5 సంవత్సరాలు. దాంట్లో దాదాపు ఒక నెల అయిపోయింది. ప్రతిరోజు ప్రతి గంట చాలా కీలకం. నాకు ఇలా ప్రతిసారి కలవటం కంటే కూడా నాకు పని చేస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతాను. అలాగే జన సైనికులందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, అమ్మ నీ మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతాను తల్లి, మీరు నా మీద కోపపడతట్లా. తల్లి లేకుండా నా పదం ప్రయోగం ఉంటుందా? జనసేన అంటే ముందు మీ పేరే చెప్తాను తల్లి. రాగానే మొత్తం ఏమంటుందండి, అల్లావుద్దీన్ అద్భుత దీపం తీసేయడానికి ఐటీ కంపెనీ ఎదుగో తీసుకో, ఇంకేం కావాలి చెప్పి ఇచ్చేస్తా. అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉంటాయి కదా, అన్న మాకు ఈ సమస్య ఉంది తీర్చేద్దాం, ఇట్లా అంటున్న భూతం వస్తే తీర్చేయండి. అలా జరగదు, నలగాలి. అందుకే 5 సంవత్సరాలు ఇచ్చింది రాజ్యాంగం మనకి. ఈ 5 సంవత్సరాలు మీరు కనీసం సంవత్సరం చూడాలి. కనీసం దోచేశారు వీళ్ళు, అందరూ అడ్డగోలు చేశారు. ఇవన్నీ నిలబెట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, పరిస్థితి తీసుకోవడానికి, వీటన్నిటి కష్టాల మధ్యలో మొట్టమొదటి ప్రామిస్ ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళు అంటున్నారు ఈ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి డిఎస్సి అంటే. మీరు అది కూడా ఏడవలేదు కదా. మీరు కరెక్టే, చాలా ఉన్నాయి, లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు. నేను చెప్తాను కదా, ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 420 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు ఇవ్వడానికి. ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం? ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు. నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులో ఉంది నేపాల్లో. నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది, కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది. ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉండే చెక్ పోస్టులను వదిలేసింది. వెళ్ళిపోండి. ఎవరి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించండి, అసలు నేపాల్ పంపించండి. మిథున్ రెడ్డి గారి పంపించండి. కానీ నేపాల్ పోలీసులకు పాప మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు, ఆపండి అన్నారు. ఎక్కడ తీయాలంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది. వాళ్ళు ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా.
ఈ ఎర్రచందనం కాహాయ్ అంటాడు, అది పట్టుకుంటాడు, తీసుకెళ్తాడు. పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏమంటారు, ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టి దాని గురించి కింద మీద పడుతున్నాం, తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మీకు మీరు చూడండి, ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు. అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి. నువ్వేం తీసుకెళ్తావు జేబులు, మనకి ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు. అలాంటిది ఎర్రచందనం అంటే ఎంత, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు, ఎన్ని లారీలు వెళ్ళాలి. అన్ని లారీలు చాలా సునాయాసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా. అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ. కరెక్ట్ సినిమాలు తీయచ్చు, కానీ ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా? మనందరికీ తెలుసు. అది కొట్టే వాళ్ళకి తెలియదు అది సంగతి. ఒక చెట్టు కొడితే 25 చెట్లు నాటాలని అరణ్య సూక్తం చెప్తూ ఉంటుంది. ఆ చదువులు చదివితే కదా, ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది. కొట్టేసుకుందాం, పెంచేసుకుందాం, అమ్మేసుకుందాం, ఏం చేసుకుంటారు? ఎక్కడ తింటారు డబ్బులు? పేపర్లు తినాలి అన్నం బదులు. మీరు ఇవన్నీ అర్థం అంటే ఎందుకు చెప్తా అంటే ఇవన్నీ మీరందరూ ఇంత లోతుగా చూస్తున్నాం. అసలు ఈ రోజున సివిల్ సప్లైస్ లో ఎంత టన్నుల బియ్యం దోచేస్తున్నారు మీకు చెప్తా వచ్చాం. మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను. మనం మాట్లాడాం, సివిల్ సప్లైస్ మీ చేతిలో పెట్టాం, అక్రమ రవాణా బియ్యం మీద ఉక్కుపాదం మోపండి, అదొక్కడే మాట చెప్పాను. ఆయనకి నా అభినందనలు. బలంగా చేశారు, సీజ్ చేశారు గోడౌన్స్. కానీ వెనకున్న సూత్రధారులను పట్టుకోవాలి, ఎవరెవరో తెలియదు, ఇంకా ఎదుగుతున్నాం, చూద్దాం. అలాగే చెరువులు, మట్టి, ఇసుక, మట్టి, శ్మశానం, మైనింగ్ అన్ని పట్టుకుపోతాం. ఇవన్నీ ఆపాలి. ఇదేంటండి, ఇది మేము ఒక్కలం చేసేది కాదు. ఒక తెలుగుదేశమో, జనసేనో, భారతీయ జనతా పార్టీ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు, మీరందరూ కలవాలి. దీంట్లో ఒక మార్పు రావాలి అంటే మీరందరూ కలిస్తే తప్ప మార్పు రాదు. అలాంటి మార్పుకి మన పిఠాపురంలో శ్రీకారం చుట్టాం. ఆ మార్పు ఒక రోజున ప్రపంచం ఇటువైపు చూస్తుంది. ప్రపంచ దేశాలు పిఠాపురం వైపు చూస్తాయి. ఆ తల్లి శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను. దానికి నేను ఒక సైనికుడిలా పనిచేస్తాను తెలియజేసుకుంటూ, మీ అందరూ భాగస్వామ్యంగా కావాలని కోరుకుంటూ, జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ రోజు మీరు అడిగారు కదా, మీరే కదా ఆ రోజు మొత్తం నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ బాధ భరించలేక దాన్ని చేసేవాడు. పాపం మీరు ఎంత తిరిగారు, రోడ్డు మీద పట్టుకొని నా భూమి తీసేశారంటే అది మారుస్తామని తెలియ మీకు అందరికీ ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.